వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024 సంబంధించి ఎస్ఎస్సి బోర్డ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చింది. దాని వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. ఇక ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఎగ్జామ్స్ మనకు మార్చి 18 నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ ఎగ్జామ్స్ డ్యూరింగ్ ద ఎగ్జామ్ డేస్ అంటే పరీక్ష రోజుల్లో 8:45 కల్లా ఎగ్జామినేషన్ సెంటర్స్కి చేరుకోవాల్సిందిగా విద్యార్థులకు సూచిస్తుంది. ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసి మనకు 9:30 నుంచి ఎగ్జామ్ అనేది 9:30 నుంచి స్టార్ట్ అవుతుంది. 12:45 వరకు ఉంటుంది ఎగ్జామ్ అనేది. ఎందుకంటే 3 గంటల 15 నిమిషాలు ఎగ్జామ్ డ్యూరేషన్. అయితే మీరు మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్కి 8:45 నుంచి మిమ్మల్ని అలౌ చేస్తారు. 8:45 నుంచి ఎగ్జామినేషన్ సెంటర్స్కి మీకు అలౌ చేస్తారు. సో కాబట్టి ఎస్ఎస్సి బోర్డు చెప్తుంది ఏంటంటే, మీరు అట్లీస్ట్ ఫస్ట్ ఎగ్జామ్కైనా 8:45కి వచ్చేసి మీ సెంటర్ని చూసుకొని మీ యొక్క హాల్ని అంటే ఎగ్జామినేషన్ హాల్ని చూసుకోవాల్సిందిగా చెప్తుంది. అంతేకాకుండా ఎగ్జామ్ టైంలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ని పాల్పడవద్దని చెప్తుంది. అంతేకాకుండా ఈ యూట్యూబ్లో అక్కడ ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఇస్తాము అని చెప్తున్నటువంటి వాళ్ళకి నమ్మొద్దు అంటుంది. ఒరిజినల్ క్వశ్చన్ పేపర్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రావు అని మళ్ళోసారి చెప్తుంది. ఒరిజినల్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఎగ్జామ్ హాల్లో ఆ రోజు ఇన్విజిలేటర్ ఓపెన్ చేస్తేనే సీల్ ఓపెన్ చేసేవే క్వశ్చన్ పేపర్స్ తప్ప అంతకుముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్వశ్చన్ పేపర్స్ అనేవి మీకు ఇంటర్నెట్లో ఎక్కడ కూడా వాట్సాప్లో కానీ ఎక్కడ యూట్యూబ్లో కానీ ఎక్కడ కూడా అందుబాటులోకి రావు. అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చదువుకోండి, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, టెన్షన్ పడకుండా ఎగ్జామ్స్ రాయండి అంటుంది ఎస్ఎస్సి బోర్డ్. అయితే ఇక్కడ కన్క్లూజన్ ఏంటంటే, మనకు ఎగ్జామ్స్ అనేవి 18 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసి 9:30 to 12:45, 3 hours 15 minutes. ఫస్ట్ డే కనీసం ఫస్ట్ డే అయినా 8:45 కల్లా వెళ్ళి మీరు మీ సెంటర్ని చూసుకోవాల్సిందిగా చెప్తుంది. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఎగ్జామ్కి 9:30కి కూడా వెళ్ళినా అలౌ చేస్తారు. 9:30కి వెళ్ళినా ఎగ్జామ్ని అలౌ చేస్తారు. 1-2 నిమిషాలు లేట్ అయినా కూడా అలౌ చేస్తారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఆ తర్వాత హాల్ టికెట్లకి సంబంధించి మీకు నెక్స్ట్ వీడియోలో ఒక డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి ఎలాగా అనేవి దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటుగా ఇంపార్టెంట్ క్వశ్చన్కి సంబంధించి మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఈ వీడియో యొక్క ఇన్ఫర్మేషన్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.